హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా రోజులైంది వీడియోస్ అప్లోడ్ చేయక. మీ ముందుకి ఇప్పుడు ఒక మంచి రెసిపీ అనేది తీసుకొచ్చేసానండి. అది ఓట్స్ పాయసం. దానికి జాగ్రీ పౌడర్ కావాలి అండ్ ఇంకా ఓట్స్, ఇంకా క్యాష్యూ నట్స్, కిస్మిస్. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఒక బౌల్ తీసుకున్నాను అనమాట. మనం ఎందులో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో అది తీసుకోవాలి. అది తీసుకొని అందులో కొంచెం ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ ఓట్స్ పాయసం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ రెసిపీ అనమాట. పిల్లలకి 1 ఇయర్ బేబీస్ కూడా పెట్టచ్చండి. అంటే 1 ఇయర్ బేబీస్కి ఏంటంటే మీరు క్యాష్యూ నట్స్ ఇవన్నీ నట్స్ లాగా వేయకుండా పౌడర్ చేసేసి ఇందులో వేసేసి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి నోట్లో అడ్డుపడతాయి కదా, అందుకని. మనమైతే కొంచెం పెద్దవాళ్ళు అయితే పళ్ళు వచ్చిన పిల్లలకి వాళ్ళకి కూడా ఇలా నార్మల్గా పెట్టేయచ్చు. చూడండి, ఈ జాగ్రీ పౌడర్ అనమాట. అండ్ ఇవి ఓట్స్. ఈ జాగ్రీ పౌడర్ నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చాను, సూపర్ మార్కెట్ నుంచి. మనం మామూలుగా బెల్లం అయితే నలక కొట్టుకొని వేసుకుంటే అందులో నలకలు అలా ఉంటాయి కదా, సో అది వడకట్టుకోవాలి. ఇవి అయితే ఏం వడకట్టుకొని అవసరం లేదండి. ఇది చాలా ఆర్గానిక్ పౌడర్ అనమాట. దీంట్లో డస్ట్ పార్టికల్స్ ఏమీ ఉండవు. సో అందుకని నేను డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం వాటర్ తీసుకున్నాను కదా, సో ఇవి ఇప్పుడు స్టార్ట్ అయినాయి బాయిలింగ్ అవ్వడానికి. ఇందులో నేను జాగ్రీ పౌడర్ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఈ పౌడర్ అనేది మనం ఎంత స్వీట్ అయితే తినగలుగుతామో అంత స్వీట్ అనమాట. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు, కాబట్టి ఎవరికి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసేసుకోండి. చూడండి, కొంచెం బాయిల్ అవుతున్నాయి కదా వాటర్. సో ఇప్పుడు నేను ఆ జాగ్రీ పౌడర్ని యాడ్ చేసేస్తున్నాను. కొంచెం డిస్టర్బెన్స్ వస్తాయి, ఏమనుకోవద్దు. ఇప్పుడు కొంచెం మనం జాగ్రీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఓట్స్ యాడ్ చేసుకుంటే అవి కలిసిపోతాయి అన్నమాట. ఎప్పుడైనా ఓట్స్ డైరెక్ట్ పాలల్లో ఉడకపెట్టేదానికంటే కొంచెం వాటర్లో బాయిల్ చేసేసి తర్వాత మిల్క్ యాడ్ చేస్తే చాలా బాగా వస్తుంది. ఇది టిఫిన్ కిందైనా యూస్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ కిందైనా చేసుకొని పిల్లలకి బాగా పెట్టుకోవచ్చు. ఈ బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిది కదా, ఐరన్ ఉంటుంది. సో చాలా మంచిది, పెద్దవాళ్ళు కూడా చాలా బాగా తినచ్చు అనమాట ఇది. సో చూడండి, నేను పౌడర్ వేసేసాను కదా, తొందరగా డిజాల్వ్ అయిపోతుంది ఇది వాటర్లో. ఎక్కువసేపు ఉండనవసరం లేదు. చూడండి, డస్ట్ పార్టికల్స్ అసలు ఏమీ కనపడట్లేదు ఇందులో. ఇప్పుడు ఓట్స్ అనేవి యాడ్ చేసేస్తున్నాను. మీరు ఓట్స్ క్వాంటిటీస్ అయితే నేను ఏం చెప్పట్లేదండి. అంటే నేను నాకు తగ్గట్టు చేస్తున్నాను కదా, నేను క్వాంటిటీస్ ఏమి చూసుకొని చేయను అనమాట. సో అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఈ ఓట్స్ అనేది ఒక కప్పు ఓట్స్ ఉంటాయండి. నేను ఒక 3 టీ స్పూన్స్ ఆఫ్ జాగ్రీ పౌడర్ని యాడ్ చేశాను అండ్ 1 కప్ ఓట్స్ని యాడ్ చేశాను. కొంచెం వాటర్ పోస్తున్నాను. ఈ ఓట్స్ ఉడికిపోతాయి కదా, కొంచెం బాయిల్ అవ్వాలి, ఎందుకంటే అవి కొంచెం నానిపోవాలి కదా వాటర్లో. ఆ తర్వాత మిల్క్ అనేది మనం యాడ్ చేసుకుందాం. తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా హెల్దీ రెసిపీ అనమాట. ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కింద కూడా తీసుకోవచ్చు, పెద్దవాళ్ళు తీసుకోవచ్చు, పిల్లలు తీసుకోవచ్చు అనమాట. ఇందులో కొంచెం మనం ఇలాచీ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి, నేను 2 ఇలాచీ యాడ్ చేస్తున్నాను. క్రష్ చేసేసుకొని ఆ ఇలాచీ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే మనం ఇలాచీని జస్ట్ ఆ తొక్కలు వేయకుండా పౌడర్ యాడ్ చేస్తాం కదా, మనం కొంచెం పెద్దవాళ్ళు తినేటట్టుంటే ఆ తొక్కలు కూడా వేసేసుకుంటే మనకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. వాటి వల్ల కూడా, ఆ పీల్ వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుంది ఇలాచీస్కి. నేను ఇక్కడ పౌడర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఆ ఇలాచీ పౌడర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, చాలా బాగా బాయిల్ అవుతుంది కదా, ఇలాచీస్ యాడ్ చేసేస్తున్నాను. పౌడర్ చేసేసాను. ఇప్పుడు కొంచెం మనం ఇది సిమ్లో పెట్టేసుకొని దీంట్లో కొంచెం పాలు పోసేసుకోవాలి.
చూడండి మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. మిల్క్ క్వాంటిటీ వచ్చేసి ఒక చిన్న గ్లాస్ పోసేసుకుంటున్నాను. ఇది చూసుకోండి మీరు, అంటే మీరు వేసిన ఓట్స్ దాన్ని బట్టి చూసుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా వచ్చిందనుకోండి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇందులో మనం బాయిల్ అవ్వాలి కదా, అందుకని కొంచెం ఒక చిన్న గ్లాస్ మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను. మనం ఉడికేటప్పటికి అది కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు మామూలు సేమియా పాయసం లాగా ఇంకొంచెం పోసుకోవచ్చు పాలు. చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోతుందో, ఉడికిపోతుందన్నమాట. చూడండి మనం కొంచెం పాలు పోసుకుంటే ఏంటంటే అది పొంగకుండా ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, పొంగు వస్తుంది చూడండి, రోల్ బాయిల్ అవుతుంది. సిమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇప్పుడు మనకి పాలు పొంగేటట్టుగా వచ్చినాయి కదా, మనం తగ్గించుకొని దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఉందాము. ఇలా ఉడికి ఏంటంటే పాలలో బాగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. దీని పక్కన ఏం చేద్దామంటే మనం ఇంకొక కడాయి పెట్టుకొని కొంచెం గీ వేసేసుకొని అందులో నట్స్ అనేవి యాడ్ చేసుకుందాము. ఈ నట్స్ కొంచెం ఆ గీలో వేగిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో కొంచెం బ్లాక్ గ్రేప్స్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. బ్లాక్ గ్రేప్స్ ఇన్ ద సెన్స్ బ్లాక్ కిస్మిస్ అనమాట. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా. సో నేను అవి కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ క్యాష్యూ నట్స్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బాదం, పిస్తా ఇవి ఉన్నా కానీ ఏవున్నా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో. ఇది ఉడికి కొంచెం దగ్గర పడుతుంది. కొంచెం గట్టిగా అయినప్పుడు మీరు ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఏంటంటే చల్లారిన తర్వాత అది గట్టిగా అయిపోతుంది అనమాట. అంటే బాగా కాదు, మనం కొంచెం పాయసం అంటే కొంచెం లూజ్గా ఉండాలి కదా, అందుకని ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవద్దు, కొంచెం గట్టి పడిన దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఈ లోపల మనం ఇవన్నీ వేయించేసుకుంటున్నాం కదా, ఈ వేయించేసుకున్నవి ఇందులో కలిపేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను వేయించేసుకుంటున్నాను. అది మీకు ఇక్కడ క్లిప్ యాడ్ చేయట్లేదు, చెప్తున్నాను. పక్కన నేను అదే చేస్తున్నాను అనమాట. నట్స్ అనేవి గీలో నేను ఫ్రై చేసుకుంటున్నాను. త్వరగా ఫ్రై అయిపోతాయి, దగ్గరుండి చూసుకోవాలి. ఇందులో ఆ గీని కూడా వేసేసేయండి. ఏంటంటే మనం ఏ గీతో అయితే మనం నట్స్ని ఫ్రై చేసుకుంటున్నామో ఆ గీ మొత్తం ఇందులో వేసేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అప్పుడు పాయసం అనేది. చూడండి ఇక్కడ నట్స్ అనేవి నేను యాడ్ చేశాను అండ్ కొంచెం మిల్క్ కూడా యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే ఉడికి దగ్గర పడిపోయింది. సో ఆ క్లిప్ అనేది యాడ్ చేయలేదు, మీకు ఇక్కడ చెప్తున్నాను జస్ట్. ఇక్కడ నేను కిస్మిస్ యాడ్ చేశాను అండ్ క్యాష్యూ నట్స్ యాడ్ చేశాను. సో చూడండి అయిపోయిందనమాట. ఇంక మనం సర్వ్ చేసేసుకుందాము. చూడండి ఎంత బాగుందో, మనకి తింటే కూడా సేమ్ అంతే టేస్ట్ వస్తుందండి. ఇది చాలా బాగుంటుంది. ఓట్స్ కీర్ అనమాట, ఓట్స్ పాయసం. తప్పకుండా ట్రై చేయండి. ఎమ్మి టేస్టీ ఓట్స్ పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్